బాధ్యత. దేవుడి దగ్గర ఏదో అలిగేసి ముఖం తిప్పుకోకూడదు. నీ అర్హతలు చెప్పినప్పుడల్లా దేవుడి దగ్గర దేవుడు ఏమనుకోండి తెలుసా, పిచ్చోడా నా దగ్గర నీకేం అర్హత ఉంది? తల్లి గర్భములో పడిన మొదలుకొని యెషయా పవిత్రంగా బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు. ఎవరిది దోసుకోలేదు, ఎవరిది లాక్కోలేదు. అంత దేవుడి మార్గంలో క్రమముగా నడిచిన యెషయా ఒకరోజు ప్రభు సన్నిధిలోకి రాగానే, అందరు చెప్పండి, ప్రభు సన్నిధికి రాగానే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను పాపిని, పాపపు ప్రదవులుగా జిగిన ప్రజల్లో నేను బ్రతుకుతున్నానయ్యా అని దీనుడైపోయాడు అన్న. అంటే ఇంత బ్రతికి వాక్యం నెరవేర్చిన బ్రతుకంతా దేవుడి దృష్టిలో నాకెందుకు కనబడ్డం, నాకెందుకు దర్శనం ఇవ్వడం అని వెళ్ళలేదు. ఏడ్చుకొని కూర్చున్నాడు దేవాలయంలో. ఎందుకు ఇలా జరిగింది ప్రభా, ఏంటి ఇది పరిస్థితి ఏంటని తనకు తానుగా తగ్గించుకొని బ్రతకడం ప్రారంభించాడు. అమ్మా అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుందా? ఎప్పుడు కూడా అది గర్వించే భక్తి ఏంటి తెలుసా? అది అన్యుల యొక్క భక్తి. వాళ్ళు కావాలని చూడండి, రాత్రి 3 గంటలకు లెగిసిపోతారు, అర్ధరాత్రి 3 గంటలు లేచిపోయి భక్తి చేస్తారు. ఎవరి కోసం చేస్తున్నావు? వాళ్ళు అలాగనుకోరు. ఆ దేవుడికే గొప్ప మేలు చేసి పెడేశాను నేను ఈరోజు. వీళ్ళు కుళ్ళిపోయిన అరటిపండు, నీళ్ళు లేకపోయిన కొబ్బరికాయ ఇచ్చేసి అక్కడున్న దేవుడికి ఏదో గొప్ప గోల్డ్ మెడల్ ఎక్కించినట్టు ఫీల్ అయిపోయి సరికి, అక్క వ్రతం చేసావా? పక్కింటోళ్ళకి లేదే, ఈరోజు లేట్ అయిపోయి. నేనైతే దేవుడి దయ వల్ల నేనైతే మాత్రం ఆ చల్లని దీవెని బట్టి నేను 3 గంటలు లేచాను. అబ్బో అలాంటిదే ఈ క్రైస్తత్వంలో చూపిస్తే పనిచేయదు. నేను ఏది చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇక్కడ నువ్వు ఏది చేసినా దేవుడి కోసం. నేనేది మాట్లాడుతున్నా, నువ్వు ఏది చేసినా పౌలు గారు ఏమన్నా తెలుసా? కాల్చబడ్డానికి నా శరీరం ఇచ్చిన, పేదలకి నా ఆస్తి అంతా పంచిపెట్టినా చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఇందులో ఏమీ లేదు. గనగనలాడు కంచు లాంటి వాడిని అన్నాడు ఆయన. కారణం ఏంటి? అసలు దేవుడు కోరిందే మనకు ఒక నియమం ఇచ్చాడు, ఇది మనకు ఆజ్ఞాపించాడు. ఇది ఇలాగ జీవిస్తే మీరు బ్రతుకుతారు, అది మీ క్షేమం. అది జీవించకపోతే మీరు చస్తారు. ఇప్పుడు మనం చేసామనుకో, దాన్ని నెరవేర్చామనుకో, ఇందులో గొప్ప అయిపోవడానికి ఏముంది బ్రదర్? ఇందులో గొప్ప అయిపోవడానికి ఏముంది? అందుకే ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటాడంటే 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, అపవిత్రమైన ప్రజల మధ్యలో జనుల మధ్యలో నివసించువాడిని. నేను నశించి తినయ్యా, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూసి తిని. నేను జీవించిన పరిశుద్ధత ఆయన పరిశుద్ధత ముందు పావలాగా పనికిరాదని గ్రహించాడన్న. చిన్నప్పటి నుంచి వాక్యం నెరవేర్చినాడు. తల్లి గర్భమును పడిన మొదలుకొని వాక్యములో జీవించిన వ్యక్తే ఆయన. భక్తి ఆయన ఒక ప్రవక్త అయి ఉండి కూడా, దైవజనుడై ఉండి కూడా దేవుడి ముందుకు వచ్చేసరికి ఏమంటున్నాడు? అయోగ్యుడిగా ఎంచుకుంటున్నాడు. ఏదన్నాడు? అయోగ్యుడిగా ఎంచుకుంటున్నాడు. పెద్ద పెద్ద భక్తులే దేవుడి సన్నిధిలోకి వచ్చి వాక్యము నెరవేర్చిన వాళ్ళు, దేవుడి కోసం అన్ని విడిచిపెట్టుకున్న వాళ్ళు, దేవుడి కోసం దెబ్బలు తిన్నోళ్ళు, దేవుడి కోసం కొరడా దెబ్బలు తిన్నోళ్ళు, దేవుడి కోసం మనుషుల చేత చీ అనిపించుకున్న వాళ్ళు దేవుడి ముందుకు రాగానే ఏమంటారు తెలుసా? మేము అయోగ్యులమయ్యా, మేము ఎందుకు పనికిరామోలయ్యా. ఏమైనా ఉప్పొంగారన్నా నాకు చూపించండి ఒక్కరికైనా. ఎవరైనా ఉప్పొంగినట్టుగా ప్రతి ఒక్కడు సాగిలపడి మొక్కారు. ఆయన కనబడగానే ఆయన ముందు సాగిలపడ అంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎన్ని చేసినా, ఎంతగా జీవించినా, ఎంతగా వాక్యము నెరవేర్చినా మేము యోగ్యత లేని వారము. నిజంగా ఈ మాట పాత నిబంధన భక్తులందరూ నెరవేర్చారు. అందరూ చెప్పండి రా, నెరవేర్చారా లేదు చెప్పండి మీరే.
ఈ మాట మీకు ఆజ్ఞాపించిందే మీరు చేశారు, ఏదో పెద్ద గొప్ప అయిపోతారని గొప్ప అయిపోవడానికి లేదు. ఒకటే చెప్పండి, మీరు చెప్పింది చేశాం కానీ మేము దాని యోగ్యులం కామయ్యా. చెప్పింది చేశాం కానీ యోగ్యులం కాదు. నేను ఇంకో కోణంలో ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఇంకో కోణం ఉంది, ఇంకా దానికి ఒక వర్తమానం ఇంకోటి. దాని గురించి నేను చెప్పట్లేదు, రెండో భాగం నేను చూపిస్తున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడైనా అర్థమవుతుందా? చెప్పింది చేసినప్పుడు గర్వించకండి. ఒకవేళ నువ్వు 100% వాక్యం నెరవేర్చినా కిక్కుమని మాట్లాడకూడదు. సైలెంట్గా దేవుడి దగ్గర లోబడి ఉండాలి. ఎప్పుడు నీ మనసులో ఒకటి ఉండాలి, నేను అయోగ్యుడిని, ఇది నా క్షేమం కోసం ఇచ్చాడు కానీ, అంతేగాని నా ఇందులో గొప్పది చేయవలసింది నేను గొప్ప ఏమి అయిపోవడానికి ఏమీ లేదు. హల్లెలూయా. ఒక పిల్లోడికి ఒక తండ్రి కొట్టాడంట. ఏంట్రా ఇన్ని మార్కులు వస్తున్నాయి, 10, 5 వస్తున్నాయి ఏంట్రని దిబ్బా కొట్టాడట. కొట్టేసరికి పౌరుషం కలిగి దీపం పెట్టి వెలిగించి పడుకోకుండా చదివేస్తున్నాడట ఏకం ఫుల్గా. మొత్తం చదివి కంఠస్థం నెక్స్ట్ రోజు పరీక్షకి మొత్తం 100కి 95 మార్కులు వచ్చాయట. వచ్చి 95 మార్కులు తీసుకుని వచ్చి చూపించి, ఇదిగో నానా, ఇదిగో చూడు ఎన్ని మార్కులు తెచ్చాను అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, రే ఈ మార్కులు నాకు గట మేలు చేయవు అందరు చెప్పండి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఈ మార్కులు నాకు గోల్డ్ మెడల్ లేదు, ఇది నీ బ్రతుకుని కాపాడుతుంది. ఇది అర్థమైపోయింది అనుకుంటాను. నేను అనుకునేవాడిని ఒకప్పుడు చదివినప్పుడు, ఇంత మంచిగా కష్టపడిన సేవకుడికి గౌరవించడం మానేసి యజమానుడు ఏంటి అలాగంటున్నాడు, పక్కకు పెట్టేస్తున్నాడు ఏంటి అనుకునేవాడిని. దాని భావం ఏంటంటే, ఎంత చేసినా అది మన కోసం, ఎంత జీవించినా అది మన కోసం. అమ్మా నువ్వు జీవించి మానేస్తే మరి నీ అంత ఘోరం మరి ఎవరు లేరు బాబు. వాక్యం చెప్పింది చేయకపోతే నీ అంత ఘోరం ఇంకొకడు ఉండడు. నేను మరి చెప్తున్నా, జీవించినోడికే అయోగ్యుడని చెప్పు అంటున్నాడు. మరి జీవించిన వాళ్ళ పరిస్థితి, జీవించకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి?